హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు వచ్చేసి వీడియోలో ఏంటి అని అంటే మీ ఫోన్లో 4G సిగ్నల్ వస్తున్నట్టయితే దాన్ని 5G సిగ్నల్కి ఎలా మార్చాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. మీ ఏరియాలో 5G అవైలబుల్గా ఉన్నా సరే మీ ఫోన్లో 4G వస్తున్నట్టయితే నేను ఒక VPN చెప్తా. ఆ VPN కనుక మీరు యాడ్ చేస్తున్నట్టయితే మీ ఫోన్ 4G వచ్చినా కానీ 5Gగా అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి, ఆ VPN ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ VPN ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోన్ 4G నుంచి 5Gకి ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీ ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్లో యాక్సెస్ పాయింట్స్ నేమ్స్ అని అయితే సెర్చ్ చేయండి. స్టార్టింగ్లో వస్తుంది యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద న్యూ VPN అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఒక VPN అయితే క్లిక్ చేయాలి. ఇవన్నీ నేను మీకైతే చెప్తాను, ఎక్కడైనా నోట్ చేసుకుంటాం కానీ, లేదంటే ఇంకో ఫోన్ ఉంటే ఆ ఫోన్లో నోట్ చేసుకుని ఆ తర్వాత అయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ నేమ్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేమ్ ఏం పెట్టాలి అనేది అయితే చూద్దాం. ఇక్కడ నేమ్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ B మళ్ళీ క్యాపిటల్ పెట్టి బోట్, ఆ తర్వాత 5G రికాల్ అని అయితే సెట్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి APN అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 5 మళ్ళీ క్యాపిటల్ G స్పేస్ ఇవ్వకుండా Gen 2 అని అయితే సెర్చ్ చేయండి APNకి. తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోక్సీ అని ఉంటుంది, దాన్ని అలాగే వదిలేయండి. పోర్ట్ అని ఉంటుంది, దాన్ని కూడా అలాగే వదిలేయండి. తర్వాత యూజర్ నేమ్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి 5G అని డాట్ ఇచ్చి తర్వాత మీ ఏ సిమ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఈ VPN అనేది ఏ సిమ్కైనా యూజ్ అవుతుంది. నేను వేరే సిమ్, మీరు వేరే సిమ్ అని అయితే లేదు, ఏ సిమ్కైనా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎయిర్టెల్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ తర్వాత మీ సిమ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత HEX అని అయితే ఎంటర్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. ఇది వచ్చేసి యూజర్ నేమ్. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి MMC, MS ప్రాక్సీ, MS పోర్ట్, MSCC, MNC ఇవన్నీ అలా వదిలేసి నెక్స్ట్ ఇక్కడ అథెంటికేషన్ టైప్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నాన్ అని ఉంది, ఇక్కడ బాగా లాస్ట్లో PAP ఆర్ CHAP అని ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అని ఉంటుంది, దాన్ని అలాగే వదిలేసి సర్వర్ అని ఉంటుంది, దీంట్లోకి వచ్చేసి www.google.com అనేది ఎంటర్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి APN టైప్ అని ఉంటుంది, దాన్ని అలాగే వదిలేసి APN ప్రోటోకాల్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ APN రోమింగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది, దీన్ని కూడా సేమ్ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేరియర్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్స్పెసిఫైడ్ రిమూవ్ చేసేసి ఇక్కడ LET అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఆ తర్వాత HSUPA అని ఉంటుంది, ఇది HSDPA అని ఉంటుంది, ఇది ఆ తర్వాత GPRS అని ఉంటుంది, ఇది ఆ తర్వాత EVDOB అని ఉంటుంది, దీన్ని ఈ 5 సెట్ చేసుకున్న తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ బేరియర్ అయిపోయిన తర్వాత MVNO టైప్ అని ఉంటుంది, దీన్ని వచ్చేసి నాన్ అయితే సెట్ చేసి పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ మోర్లోకి వెళ్ళి సేవ్ అయితే చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మన 5G VPN అయితే ఇంకా యాక్టివేట్ అయితే అవ్వలేదు. ఇక్కడ మొబైల్ ఆఫీస్ అని పాత VPNలోనే అయితే ఉంది, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మన VPN, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసి మీ ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ 5G VPN అనేది అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. సో చూసారు గైస్ 5G VPN ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.